5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని భారత్ ఘనంగా ఆరంభించిన విషయం తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై అయితే 295 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ విజయంలో విరాట్ కోహ్లీ తన వంతు కీలక పాత్ర అయితే పోషించాడు. రెండో ఇన్నింగ్స్ లో అజయ్ శతకంతో చెలరేగాడు. న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల సిరీస్ లో 93 పరుగులే చేసి నిరాశపరిచిన కోహ్లీ కీలక సమయంలో ఫామ్ లోకి అయితే వచ్చాడు. అయితే ఆడిలేట్ వేదికగా జరిగే రెండో టెస్టులో కోహ్లీ పలు రికార్డులపై కన్నేశాడు. దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, డాన్ బ్రాడ్మన్ రికార్డులను బ్రేక్ చేసే యోచనలో ఉన్నాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ మరో సెంచరీ సాధిస్తే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు సాధించిన ప్లేయర్ గా కోహ్లీ రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డును సచిన్ టెండూల్కర్ తో కలిసి కోహ్లీ సంయుక్తంగా పెంచుకుంటున్నాడు. 65 ఇన్నింగ్స్ లో సచిన్, 44 ఇన్నింగ్స్ లో కోహ్లీ 9 సెంచరీలు చేశారు. సచిన్, కోహ్లీ తర్వాత స్థానంలో రికీ పాంటింగ్ 51 ఇన్నింగ్స్ లో 8 సెంచరీలు చేశారు. స్టీవ్ స్మిత్ 37 ఇన్నింగ్స్ లో 8 సెంచరీలు చేశాడు. మైకేల్ క్లార్క్ 40 ఇన్నింగ్స్ లో 7 సెంచరీలు చేశాడు. అయితే కోహ్లీ సెంచరీ చేస్తే డాన్ బ్రాడ్మన్ పేరుతో ఉన్న రికార్డు కూడా బద్దలవుతుంది. ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్ గా కోహ్లీ రికార్డు సాధిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు బ్రాడ్మన్ పేరుతో ఉంది. ఇంగ్లాండ్ పై ఆయన 11 సెంచరీలు చేశాడు. రెండో స్థానంలో ఉన్న కోహ్లీ ఆస్ట్రేలియాపై 10 శతకాలు బాదాడు. ఆ తర్వాతి స్థానంలో బేబీ హబ్స్ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేశాడు. సచిన్ శ్రీలంకపై 9 సెంచరీలు చేశాడు. అయితే రెండో టెస్టులో కోహ్లీ మరో 23 పరుగులు సాధిస్తే డే నైట్ టెస్టుల్లో 300 పరుగుల మార్కును అందుకున్న తొలి భారత ప్లేయర్ గా కోహ్లీ ఘనత సాధిస్తాడు. 102 పరుగులు సాధిస్తే ఆడిలేట్ వేదికగా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్టు బ్యాటర్ గా లారా రికార్డును కోహ్లీ అధిగమిస్తాడు. ఆడిలైట్ లో లారా 611 పరుగులు చేయగా కోహ్లీ 509 పరుగులు చేశాడు. డిసెంబర్ 6 నుంచి ఆడిలేట్ వేదికగా రెండో టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది. పింక్ బాల్ తో జరగనున్న ఈ డే నైట్ టెస్ట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు మొదలవుతుంది.